నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు. 6 జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ప్రెజెంటేషన్. ఎగ్జిబిషన్ కు అనుమతి కావాలంటే భద్రతా చర్యలు ఖచ్చితంగా పాటించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కూటమి ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. డిమాండ్ చేసిన ఏపీ మీ సేవ ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు. ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శారీ దినోత్సవం. భారతీయ సంప్రదాయమైన చీరలను ధరించి కార్యక్రమానికి తరలివచ్చిన 100 మంది మహిళా మనులు. ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శారీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా మనులందరూ సంప్రదాయ చీరలను ధరించి ర్యాంపుపై నడిచారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సతీమణి సుప్రీత, చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ తెలిపారు. ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో బుధవారం బందర్ రోడ్లోని గేట్వే హోటల్లో అంతర్జాతీయ శారీ దినోత్సవాన్ని నిర్వహించారు. చాప్టర్ కు చెందిన సుమారు 100 మంది మహిళా మనులు భారతీయ సంప్రదాయమైన చీరలను ధరించి కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సంప్రదాయ రీతిలో నిర్వహించిన ర్యాంప్ వాక్ కార్యక్రమంలో పాల్గొని హోయలో లిఖించారు. ర్యాంప్ వాక్ కు న్యాయ నిర్ణేతలుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సతీమణి సుప్రీత, అమరావతి బోన్సాయి సొసైటీ ఉపాధ్యక్షురాలు ఎర్నేని పద్మజ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జాతీయ శారీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సతీమణి సుప్రీత మాట్లాడుతూ అంతర్జాతీయ శారీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ర్యాంప్ వాక్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగిందని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు వెస్ట్రన్ డ్రెస్లను ఇష్టపడుతూ భారతీయ సంప్రదాయమైన చీర కట్టుకోవడం మర్చిపోతున్నారని తెలిపారు. ఆడవారికి అందం కేవలం చీర మాత్రమేనని ఆమె సూచించారు. సో ఈరోజు నన్ను ఫికీఫ్లో వాళ్ళు శారీ ర్యాంప్ వాక్ జడ్జిగా పిలుస్తారు. సో నేను ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషమైంది. ఇక్కడ శారీ వేసుకొని ర్యాంప్ వాక్ చూడడమే కళ్ళకి ఒక పండుగలాగా ఉంది. అండ్ శారీ అనేది మన అందరికీ ఒక ఎమోషన్, శారీ అనేది మన అందరికీ ప్రైడ్, మన ఇండియన్ అవుట్ఫిట్ ఇది అని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంది. అండ్ ఆల్సో చాలా గర్వంగా ఉంది. అండ్ చాలామంది చాలా బట్టలు వేసుకున్న శారీలో ఉన్న ఫీలే డిఫరెంట్. ఈ వరల్డ్ శారీ డే రోజు, ఈ శారీ డే రోజు అనేది ఇంపార్టెంట్, మనం ఆచరించాలి అని ఒక సెలబ్రేషన్ లాగా పెట్టారు. దిస్ ఈజ్ వెరీ నైస్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో మనం వరల్డ్ సాడీ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సాడీ అంటే ఒక లేడీకి ప్రైడ్, ఒక లేడీకి ఒక కాన్ఫిడెన్స్. అండ్ టు బిలీవ్ ఇన్ దిస్ వీ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్ ద వరల్డ్ సాడీ డే ఫర్ దిస్ ఇయర్. ఈరోజు ఈ సందర్భంగా ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వచ్చారు. అందరూ చాలా మంచిగా తయారై ఈ సాడీకి సెలబ్రేట్ చేస్తున్నాము. దీని కింద మనం గేమ్స్ పెట్టాము. తంబోలా, దట్ ఆల్సో వాజ్ అ సాడీ బేస్డ్ తంబోలా. దెన్ వాళ్ళకి కొన్ని సాడీ బట్టలు ఐడెంటిఫై చేయాల్సిందే. సో ఎనీ గేమ్ విచ్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఆల్ సాడీ బేస్డ్ గేమ్స్. అండ్ ఐ థ్యాంక్ ద ప్రెస్ టు కమ్ హియర్ అండ్ హెల్ప్ us in that, and thank you. Fiki-Flo Vijayawada hosted World Saree Day at Taj Vivanta. చాలా మంది లేడీస్ వచ్చారు, చాలా బాగా డ్రెస్ అయ్యి ఉన్నారు, హ్యాండ్లూమ్స్ గురించి మాట్లాడారు. అండ్ మన సారీ ఎలా మన నేషనల్ డ్రెస్, మనం దాన్ని ఎలా ఇంకా ఎంకరేజ్ చేయాలనేది కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసి చాలా గేమ్స్ పెట్టాము. సో అనుకోకుండా బాగా క్రౌడ్ కూడా వచ్చారు. అండ్ అందరికీ మంచి వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా 6 జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ పోటీలు
స్టోరీలపై కలెక్టర్లు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మొదటగా అల్లూరు జిల్లాలో సూపర్ 50 ఇన్ఫర్మేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ పేరుతో అమలు చేసిన కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రెజెంట్ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు మెంటరింగ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా కలెక్టర్ కార్యాచరణ రూపొందించారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే విధానంతో నిర్మాణ రూపకల్పన చేశారు. తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు సహా అన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకు 90,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరినట్లు కలెక్టర్ వెల్లడించారు. విద్యాశాఖ లాంచ్ చేసిన ఈ తరహా బెస్ట్ ప్రాక్టీసెస్ ను జిల్లా కలెక్టర్లే డ్రైవ్ చేయాలని సూచించారు. టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రజలకు ప్రయోజనం కలిగించాలని, విద్యాశాఖలో మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని, విద్యార్థులు రాష్ట్రానికి, దేశానికి, యావత్ ప్రపంచానికి భవిష్యత్ ఆస్తులని చెప్పారు. కుప్పంలో విలువల బడి అనే కాన్సెప్ట్ ను కూడా ప్రారంభించారని సీఎం అన్నారు. విద్యార్థులకు విలువలు నేర్పడంతో పాటు క్రీడలు కూడా నేర్పిస్తున్నారన్నారు. నాలెడ్జ్ తో పాటు విద్యార్థులకు విలువలు కూడా చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు మరింత ఇంప్రూవ్డ్ మోడల్ తో ఈ తరహా కొత్త విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు. ఎగ్జిబిషన్ కు అనుమతి కావాలంటే భద్రతా చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లో నిర్వాహకుల యూనియన్ సభ్యులు మరియు సంబంధిత శాఖాధిపతులతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నగర పరిధిలో ఎగ్జిబిషన్, ఉత్సవాలు, ఈవెంట్లు చేసుకునేందుకు విజయవాడ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందేందుకు ఖచ్చితంగా రక్షణ భద్రతా చర్యలు పాటించాలని అన్నారు. అందులో భాగంగా ముందుగా వారి ప్లాన్ ను సమర్పించాలని, ఆ ప్లాన్ కు వీఎంసీ నుండి అనుమతి పొందాక ప్లాన్లకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా అగ్నిమాపక నిరోధక పరికరాలు ఉన్నాయా లేవా అని వీఎంసీ ఫైర్ ఆఫీసర్లు, ప్రజా ఆరోగ్యం శాఖ పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకునే చర్యలను పరిశీలించి ట్రేడ్ లైసెన్స్ మరియు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని అన్నారు. అందుకోసం శాఖలన్నీ సమన్వయంతో జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిశీలించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏపీ మీ సేవా ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన 605 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. వారికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయం చేయాలని కోరుతూ ఉద్యోగులు తిరుపతి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తామని చెప్పారు. సంఘం నాయకులు రవికిరణ్, శ్రీనివాస్, కిరణ్ కుమార్, సునీత పాల్గొన్నారు. ఇస్తే 690 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎంతమంది అయితే అంతమంది 600 చిల్లర ఉన్న వాళ్ళు. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు, ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా అన్ని రకాల సర్వీసులు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ సేవా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. బైఫర్కేషన్ అయిన తర్వాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి 170 గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో 607 మంది ఉద్యోగులు అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకి ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, యూజర్ ఛార్జీల రూపంలో ఒక 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించడంలో ఈ సేవా ఉద్యోగులుగా మా కృషి గణనీయంగా ఉన్నది. ఈ నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తూ మమ్మల్ని 136 జీవో ప్రకారం కొనసాగించే అవకాశం ఉన్నప్పుడు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనేటువంటి ఒకే ఒక కారణంతో గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఫ్రాంచైజీ మీ సేవలు మాత్రం నడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా, ఆ ప్రభుత్వంలో చేసిన ఆందోళన ఫలితంగా ఒక ఫైల్ అయితే వీళ్ళని తీసుకోవాలని రన్ చేశారు. ఆ ఫైల్ ఫైనాన్స్లో ఆమోదంకి వచ్చేసరికి సర్క్యులేట్ చేయాల్సినటువంటి సందర్భంలో సీఎంఓలో అధికారులు, మీరు చంద్రబాబు నాయుడు ఎంప్లాయీస్ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ కాబట్టి మీకు న్యాయం చేయాలా అనేది వాళ్ళు మాట్లాడిన మాట. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఆయన పాదయాత్రలో ఒకరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ సేవా వ్యవస్థని పునరుద్ధరించాం, మిమ్మల్ని రిటైన్ చేసుకొని మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినా సరే ఇంకా హామీ అమలు జరిగిన నేపథ్యంలో లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరిగా ఆలస్యం జరుగుతూ ఉందని చెప్పి మా ఆవేదన మరొకసారి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక దేవాలయం తిరుపతి నుంచి
పరిపాలనాలయం సచివాలయం వరకు కూడా సైకిల్ యాత్ర ద్వారా మేము ఈరోజు రావడం జరిగింది. ఈరోజు విజయవాడ చేరుకున్న సందర్భంలో రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా 17, 18, 19 3 రోజుల్లో రిలే నిరాహార దీక్షల పేరుతో ఇక్కడ నిరీక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికన్నా మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే హామీ చెప్తున్నాం. మా 607 మంది రోడ్డు మీద పడ్డ కుటుంబాలను తీసుకోండి, ఈ సేవా వ్యవస్థకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి మా కుటుంబాలను ఆదుకొని మీరు హామీ ఇచ్చినట్టుగా మమ్మల్ని అందరినీ తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని 607 మంది ఉద్యోగుల తరపున వేడుకుంటా ఉన్నాం. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకి దెబ్బ తగలడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే ప్రాణాపాయం నుండి తప్పుకోవచ్చునని ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం పేర్కొన్నారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, కాబట్టి కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ వాడే వారి సంఖ్య 80% ఉందని, 100% లక్ష్యంతో పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు నో హెల్మెట్ నో ఎంట్రీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహనదారుల్లో చైతన్యం నింపారు. కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ఐపీఎస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 1500 వరకు ప్రమాదాలు ఉండగా, టెక్నాలజీ డ్రోన్ మరియు సీసీ కెమెరాల వినియోగంతో ఏడాది వాటిని 1000కి తగ్గించగలిగామని, తద్వారా 100కు పైగా ప్రాణాలను కాపాడగలిగామని వివరించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకి దెబ్బ తగలడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే ప్రాణాపాయం నుండి తప్పుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, కాబట్టి కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్లకార్డ్స్ ఇచ్చి హెల్మెట్ ఎందుకు ధరించాలి, హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా తెలియపరుస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్ని ఈరోజు చేపట్టాము. దీనికి మెయిన్ దిశానిర్దేశం అనేది ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్, మా డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, నగర సిపి గారు రాజశేఖర్ బాబు గారు వీరి ఆధ్వర్యంలో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారులు, పై అధికారులు, ప్రభుత్వం అందరూ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం అని చెప్పి చాలా దీని మీద ప్రతిరోజు కీన్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగానే మనం చూసుకుంటే డేటా కూడా చూసుకుంటే కనుక గత 3-4 సంవత్సరాల్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో 1500 పైచిలకు యాక్సిడెంట్లు ఉండేవి. కానీ ఈ సంవత్సరం మనము 1000 యాక్సిడెంట్లతో దాదాపు 3-3.5 యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ డెత్స్ అంటే యాక్సిడెంట్స్లో మరణాలు అనే సంఖ్యని కూడా 100 పైన చిలుకు తగ్గించగలిగాము. అంటే 100 కుటుంబాలని మనము ఈ సేవ్ చేయగలిగాము. ఇంత మనము చేయడానికి మెయిన్ కారణము ఇంత గుడ్ వర్క్ రావడానికి సిపి గారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క ఆధ్వర్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి, అదేవిధంగా డ్రోన్ కెమెరాస్తో రెగ్యులేషన్ కానివ్వండి, సీసీ కెమెరా టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించి మంచి మంచి ఇనిషియేటివ్స్తో మనం ట్రాఫిక్ రెగ్యులేషన్తో పాటు రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించగలుగుతున్నాము. అసలు రోడ్ యాక్సిడెంట్స్లో ముఖ్యంగా చూస్తే కనుక 2 వీలర్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయండి. ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడాను వితౌట్ హెల్మెట్ ప్రమాదాలు జరిగినప్పుడు వితౌట్ హెల్మెట్తో ప్రయాణిస్తున్న 2 వీలర్స్ స్పాట్ డెత్ అయిపోతూ ఉన్నారు. ఇమీడియట్గా తలకి దెబ్బ తగలటము, చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. అలా జరగకుండా ఉన్న కేసెస్ని చూస్తే కనుక వాళ్ళు హెల్మెట్ ధరించి ప్రయాణం చేసిన ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మేము ప్రతిరోజు రకరకాల వివిధ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరపున మేము విన్నవించుకునేది ఏమనగా
యాక్సిడెంట్స్ మనకు చెప్పి రావండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చే నాయకురాలు వైఎస్ షర్మిలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర శెట్టి నరసింహరావు అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు ఆయన బాటలోనే వైఎస్ షర్మిల నడుస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వైఎస్ షర్మిలతోనే సాధ్యమన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరాల శెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నరసింహరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చే నాయకురాలు వైఎస్ షర్మిలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర శెట్టి నరసింహరావు అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు ఆయన బాటలోనే వైఎస్ షర్మిల నడుస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వైఎస్ షర్మిలతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర సమస్యలపై నిరంతరం పోరాడే నాయకురాలని చెప్పారు. రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతర కృషి చేస్తామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర తృణమూలంలో మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో మా పుట్టినరోజు శుభాకాంక్షలు తరపున మరి కేక్ కట్ చేయటం. ఎందుకంటే ఆ రోజు చూసిన వైఎస్ రాజశేఖర గారిని పార్టీ కష్టకాలంలో పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఎలా అయితే కష్టపడ్డారో ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిలారెడ్డి గారు కూడా ఈరోజు మరి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మరి పగ్గాలు చేపట్టి రాహుల్ గాంధీ గారి కోరికపై మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే ఒక మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా మరి ఒక సైనికుల్లాగా పనిచేయాలని చెప్పేసి మరి ఆమె ఆకాంక్షిస్తున్నారు. ఆమె నిండు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆమె అధ్యక్షురాలుగా పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోనూ అలాగే విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేశారు. వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టి 2వ సంవత్సరం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా ఎన్నో రాష్ట్ర సమస్యల మీద నిరంతరం ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ పోరాట ప్రతిమ నిదర్శనంగా ఉంది. ఆవిడ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకునే రాజాభావాన్ని వ్యక్తం చేస్తూ అలాగే 2029లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలనేటటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆవిడ నాయకత్వంలో మేమందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం కార్యకర్తగా జెండాను మోస్తూ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి నెల్లిబండ్ల బాలస్వామి అని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో బాలస్వామి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు 23వ డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ పాల్గొని కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి బాలకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం కార్యకర్తగా జెండాను మోస్తూ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి నెల్లిబండ్ల బాలస్వామి అని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ కొనియాడారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ డివిజన్ ని అభివృద్ధి చేస్తూ అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ బోండా అమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్లిన నాయకుడు బాల అని తెలిపారు. తిరుగులేని కార్పొరేటర్ గా వరుసగా 3 సార్లు గెలిచిన నేతని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో బాలస్వామి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ మహిళలకు చీరల పంపిణీ అన్న వితరణ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ కరుడు గట్టిన సైనికుడు విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ నలుదిశలా వ్యాప్తి చెందడానికి గత 25 సంవత్సరాల నుంచి కార్యకర్తగా జెండాని మోస్తూ నేడు నాయకుడి స్థాయికి ఎదిగి బోండా మహేశ్వరరావు గారి అడుగు జాడల్లో నలుదిశలా వ్యాప్తి చెందు నేడు తెలుగుదేశం పార్టీ విజయవాడ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్గా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి మా సోదరుడు 23వ డివిజన్ కార్పొరేటర్ రాలబల బాలస్వామి గారి జన్మదినోత్సవ వేడుకలు
డివిజన్లోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మళ్ళీ కానీ సూర్య కానీ మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కలిపి ఈనాడు ఈ జన్మదినోత్సవాన్ని వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బోండా ఉమా గారి చిన్న తనయుడు, యువ న్యాయవాది, హైకోర్టు వకీల్ సాబు, నేడు కార్యకర్తలకి యువతకి అత్యంత సన్నిహితుడైనటువంటి రవితేజ గారు హాజరవడం జరిగింది. ఈనాడు బాలాగారు నాయకుడిగా మరి ఈరోజు టీడీపీ ఫ్లోర్ లీడర్ 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకుంటూ మరి సూర్య కానీ, రత్న కానీ, మల్లి కానీ, చిన్న కానీ అందరి ఆధ్వర్యంలో 23వ డివిజన్ పార్టీ కార్యాలయం దగ్గర చాలా ఘనంగా జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీలో ఇది ఒక మంచి సంస్కృతి. ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకుడు బోండా ఉమా గారిది కానీ, మా పుట్టినరోజైనా, అదేవిధంగా కార్పొరేటర్ గారి పుట్టినరోజైనా సరే 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఇందులో భాగంగా ఈరోజు మరి ప్రతి రోడ్డు కూడా పరిశుభ్రంగా ఉంటూ చూసుకునే మా శానిటేషన్ సోదరులు మన అందరికీ కూడా చక్కగా చీరల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని చాలా ఘనంగా పెద్ద ఎత్తున దాదాపు 200 మంది పైచిలుగా సోదరులు అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి ఆయన ఇచ్చిన ప్రతి పదవిలో కూడా న్యాయం చేస్తూ కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై డాక్టర్ డి రొనాల్డ్ రోజ్ ఐఏఎస్ సెక్రటరీ, ఫైనాన్స్, బడ్జెట్ మరియు అంతర్గత ఆర్థిక విభాగం బుధవారం ఇక్కడ జరిగిన 5వ కలెక్టర్ల సమావేశంలో సమగ్ర వివరణ అందించారు. 75 సిఎస్ఎస్ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర పనితీరును వివరిస్తూ భారత ప్రభుత్వం మొత్తం 15,173 కోట్లు కేటాయించిందని, రాష్ట్రం దీనికి అదనంగా 9,340 కోట్లు ఇస్తుందని తెలిపారు. కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రం 2 విధానాలను అనుసరిస్తుందని డాక్టర్ రొనాల్డ్ రోజ్ వివరించారు. స్టేట్ నోడల్ ఏజెన్సీ విధానంలో జిల్లాలు ప్రధాన ఎస్ఎన్ఏ ఖాతాకు అనుసంధానించబడిన జీరో బ్యాలెన్స్ సబ్సిడియరీ ఖాతాలను నిర్వహిస్తాయి. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే విడుదల చేస్తారు. SPARSH విధానంలో స్పాష్ రాష్ట్ర వాటా నేరుగా అందించబడుతుంది. ప్రస్తుతం ఎస్ఎన్ఏ పథకాలకు 6,910 కోట్లు విడుదల చేయబడ్డాయి మరియు స్పాష్ పథకాలకు 7,883 కోట్లు అందుబాటులో ఉన్నాయి. తక్షణ శ్రద్ధ అవసరమైన 4 ప్రధాన పథకాలపై దృష్టి సారించారు. వీటికి జిల్లాలకు 1000 కోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సమగ్ర శిక్ష, పీమే, అర్బన్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కోసం ఫ్లెక్సిబుల్ పూల్ మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఉన్నాయి. సమగ్ర శిక్షలో పల్నాడు, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి జిల్లాలు 99 కంటే ఎక్కువ వినియోగం సాధించాయని, అయితే చాలా జిల్లాలో పీమే, అర్బన్ కు తక్షణ శ్రద్ధ కావాలని చెప్పారు. 22 లక్షల మందికి ఉద్యోగాలు యాజ్ ఆన్ టుడే ఎయిదర్ MOUs ఆర్ క్యాబినెట్ క్లియర్ చేసిన ప్రాజెక్ట్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ క్లారిటీ ఇచ్చాం. ఒకటి, క్యాబినెట్ అయిపోయినట్టు ఎక్కడన్నా పెండింగ్ ఉంటే ల్యాండ్ కానీ మిగిలిన క్లియరెన్సెస్ కానీ క్లియర్ చేసి మీరు గ్రౌండ్ చేయడం. 2, అనదర్ మ్యాక్సిమం 30 days. 30 daysలో ల్యాండ్ అలొకేషన్ చేసి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి దగ్గర ఒక 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 538 MOUలు క్లియర్ చేయాలి, గ్రౌండ్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు దావోస్ మోస్ట్ ప్రిఫరబుల్లీ 3rd వీక్ ఉంటుంది, అరౌండ్ 20th ఉంటుంది, అంత లోపల ఇది అయిపోవాలి. ఇవి చేయాలంటే మీరు ఇప్పుడు 4 డిపార్ట్మెంట్స్ మీ ముందర పెట్టినప్పుడు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి యువరాజ్ ఇండస్ట్రీ, దెన్ విజయానంద్ గారు ఎనర్జీ, అజయ్ జైన్ టూరిజం, కృష్ణబాబు I&I, చిరంజీవి చౌదరి ఫుడ్ ప్రాసెసింగ్, భాస్కర్ IT. ఇవన్నీ కూడా హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆన్ వార్ ఫుటింగ్ డే టు డే బేసిస్లో మీరు రివ్యూ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. దీన్ని మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన MSME పార్క్ ఇప్పటికి 55 phase 1లో చేశాం, phase 2లో 45 చేశాం, phase 3
వీలైన తొందరలో ఇది ఫస్ట్ వీక్ అనుకున్నాం, 75 చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్ ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. అక్కడి నుంచి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ మనం ముందుకు పోతాం. ఈ యొక్క ఆల్ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ ఎక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే సమయంలో ఇంతవరకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ కానీ నేనున్నప్పుడు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ డిస్ప్యూట్ రాలేదు. ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ల్యాండ్ వస్తే బెనిఫిషరీస్ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, ఆ ప్రాంతానికి అనేక లాభాలు వస్తాయి. అదే సమయంలో ల్యాండ్ పోగొట్టుకున్న వాళ్ళు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళను కూడా వీలైనంత వరకు ఆ హ్యాపీనెస్ ఉన్నట్టుగా మనం రీహాబిలిటేట్ చేయాల్సిన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా చేసిన సంతకాల ప్రతులను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వద్ద పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. 1 కోటి మందికి పైగా చేసిన సంతకాలే ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్న వైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రేనని, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు అదనంగా 2 ఏళ్ల పాటు 1400 కోట్ల జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గవర్నర్ కు 1 కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి బాధ్యులను కిస్తానని స్పష్టం చేశారు. విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. వెల్, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి. ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్, అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్, ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు. నీకు కావాల్సిన మనసు ఉండాలి. ఆ మనసు ఈయనకు లేదు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైంది అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన వచ్చేసి. ఎక్కడైనా ఒకటే, ప్రైవేటు ఎవరైనా సరే, ఆయన తన హెరిటేజ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికైతే చేస్తారా? నిజంగా చేసేవాళ్ళు ఎవరన్నా ధర్మాత్ములు ఉంటే, వాళ్ళ డీప్ పాకెట్స్ అంటే కావాల్సినంత ఆస్తుల్ని బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టేవి ఉన్నాయి. చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు. నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం అవుట్ సోర్సింగ్ లాగానే వచ్చి, ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఎవరు చేయట్లా. ఇంకెవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా, లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇది దాన్ని తను ఏదైనా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి. మళ్ళీ ఈరోజు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారని జనం చెవుల్లో ఎట్లా ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లే. 1 కోటి సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, విత్ రికార్డ్ అందరికీ తెలుసు, జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుందని. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా, బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే ఫస్టే, ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్ట్ టైం. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో
ఒకసారి 80స్లో ఎప్పుడో అన్నారు, కానీ జరిగింది. కానీ ఇంత పకడ్బందీగా ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూపించాం మీకు కూడా. ప్రతి చోట జనంలోకి వెళ్ళి అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయండి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. దాంట్లో అందరూ ఉన్నారు, ఏమంతా పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు, వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంతకాలు చేశారు. అయినా ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొంచెం తగ్గి, ఈరోజు నాకు ఆయన మాటల్లో కనపడింది ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఏదో ఇవ్వబోతున్నాడు. అదేదో అంట. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సదస్సు. 6 జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ప్రెజెంటేషన్. ఎగ్జిబిషన్ కు అనుమతి కావాలంటే భద్రతా చర్యలు ఖచ్చితంగా పాటించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కూటమి ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. డిమాండ్ చేసిన ఏపీ మీ సేవా ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు. ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శారీ దినోత్సవం. భారతీయ సంప్రదాయమైన చీరలను ధరించి కార్యక్రమానికి తరలివచ్చిన 100 మంది మహిళా మనులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.